మై ఫాదర్ వచ్చేసి డైలీ వేజ్ లేబర్. సో అతను కూడా చాలా కష్టపడి మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చాడు. మేము బిజినెస్ పెట్టాలనుకున్నప్పుడు అన్ని విధాలుగా మేము తట్టుకోగలమా అనే ఒక భయం, ఇంటెన్షన్ కూడా కనిపించింది. ఇప్పుడు మేము కష్టాల నుంచి బయటకు వచ్చి మేము హ్యాపీగా ఉన్నాము. నా పేరు సాయి ముత్యం. నేను లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. మా ఫాదర్ డైలీ వేజ్ లేబర్ యాక్చువల్లీ. మా మదర్ కూడా హౌస్ వైఫ్. సో చిన్నప్పుడు మేము చాలా కష్టపడి మేము ఈ ఫార్మా ఫీల్డ్లోకి వచ్చాము. మా ఫాదర్ యొక్క ఎయిమ్ అది నేను నెరవేర్చి దాన్ని సక్సెస్ఫుల్ చేయాలని నేను ఇప్పుడు బిజినెస్ పెట్టడం జరిగింది. మేము బిజినెస్ పెట్టాలనుకున్నప్పుడు ఎన్నో విధాలుగా మేము అమౌంట్ సరిపోదని, కొంచెం మాకు అంత ఎత్తున ఎదగలమా లేదా, పెట్టగలమా లేదా, అన్ని విధాలుగా మేము తట్టుకోగలమా అనే ఒక భయం, ఇంటెన్షన్ కూడా కనిపించింది. అనుకోని పరిస్థితులలో మాకు ఒక సపోర్ట్ అనేది మాకు గోల్డ్ లోన్ ద్వారా మేము తీసుకోవడం జరిగింది. కాబట్టి మేము ఈ విధంగా మేము దాన్ని నుంచి అమౌంట్ తీసుకొని మేము సక్సెస్ఫుల్గా మేము ఇంత పెద్ద షాప్ పెట్టి మేము బిజినెస్ రన్ చేస్తున్నాం ప్రజెంట్లీ. ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ గురించి మా ఫ్రెండ్ సర్కిల్ నుంచి నాకు ఈ విషయం నాకు తెలిసింది. గోల్డ్ లోన్ తీసుకోవడము, మళ్ళీ పెట్టడము, మళ్ళీ తీసుకోవడము, ఇన్ టైంలో రిమైండర్స్ కూడా బాగా నచ్చాయి మాకు. వాళ్ళు ఒక 4 days బిఫోరే మాకు రిమైండ్ చేస్తారు, సార్ మీ గోల్డ్ లోన్ ఇంట్రెస్ట్ ఈ టైంకి ఉంది. మేనేజర్ కూడా మంచి సపోర్ట్ చేయడంతో మా ఏరియాలో పెట్టి మేము గోల్డ్ లోన్ తీసుకోవడం జరిగింది సార్. సో ఇంతకుముందు నేను జాబ్ చేసేటప్పుడు మా స్థాయికి ఇంతేనేమో అనుకునే ఒక ఫీలింగ్ ఉండే. బట్ ఇప్పుడు యాజ్ ఎ బాస్గా మేము ఉండి ఒక ఎంప్లాయీస్కి వర్క్ చెప్పి కొన్ని మెడిసిన్స్ మేము కస్టమర్కి ఫుల్ఫిల్గా అందజేయగలుగుతున్నాం అంటే ఇప్పుడు మేము చాలా హ్యాపీనెస్గా ఫీల్ అవుతున్నాము. ఇప్పుడు నేను స్టోర్ పెట్టాక ఇది 100% నేను లైఫ్లో సెట్ కాగలను అన్న ఒక ఇంటెన్షన్తోనే నేను ఇప్పుడు లైఫ్ సెట్ అయ్యాను. యాజ్ ఎ బాస్గా నేను పిఎస్ఎం ఫార్మసీకి ఒక హెడ్ లాగా ఉండి ఈ ఫార్మసీ రన్ చేస్తున్నా అంటే చాలా హ్యాపీగా ఉంది. నాకున్న డ్రీమ్ ఏంటంటే ఒక స్టోర్స్ ఏవైతే పెద్ద ఎత్తున పెట్టి ఒక బిజినెస్ రన్ ఎంటర్ప్రైనర్గా ముందుకు వెళ్తున్నారో ఆ యొక్క ఎయిమ్ ఉంది. అంచెలుగా స్టెప్ బై స్టెప్ ఎక్కాలని ముందడుగు వేస్తున్నాను. ఇప్పుడు ప్రెజెంట్లీ మేము హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్ యూ టు ఐఎఫ్ఎల్.